ఇక్కడ అయిపోయి ఒక మినిస్టర్ కింద కూర్చున్నాడు అంటే అది మన ఫేట్ అని చెప్పుకోవాలి, మనం అనుకోవాలా. రైట్. సుమిత్ర ఆనంద్ గారు, చెప్పండి. ఇప్పుడు ఈ బండి వర్సెస్ ఈటెల ఇష్యూలో మీ అనాలిసిస్ ఏంటి? అంటే బీఆర్ఎస్ లో ఇమడలేక ఈటెల రాజేందర్ బీజేపీలో జాయిన్ అయ్యారు, ఇప్పుడు అక్కడ కూడా ఇమడలేకపోతున్నారా? మీరేమంటారు? మీ అనాలిసిస్ ఏంటి ఈ ఇష్యూలో? అనే కన్నా పొమ్మని లేక పొగబెట్టే కార్యక్రమం అయితే నడుస్తా ఉందని అనిపిస్తాం. ఏ రకంగా అంటే, సరే ఇందాక సోదరులు చెప్తా ఉన్నారు ఆయన లెఫ్టిస్ట్ అలాంటి భావజాలం ఉన్న వ్యక్తి ఇటు రావడానికి ఆలోచించాల్సి ఉండే అని చెప్తా ఉన్నారు. సరే ఈటెల గారి విషయంలో అది అంటున్నారు, మరి రాజాసింగ్ గారి విషయంలో ఏంటి? ఇక్కడ చెప్పేది ఏంటంటే యావత్తు తెలంగాణలో కూడా బీజేపీ పూర్తి స్థాయిలో మరి రేవంత్ సర్కార్ కు అండదండలు ఇచ్చి, ముఖ్యంగా బండి సంజయ్ గారు రేవంత్ సర్కార్ మీద ఈగ వాళ్ళనివ్వని పరిస్థితిలో సంజయ్ గారు కాపలా కాస్తా ఉన్నారు. ఇక్కడ సోదరులు చెప్తూ చెప్పులు మోసే వారికి ఇచ్చారు అని చెప్పేసి చెప్పిండ్రు. వాళ్ళు కాంగ్రెస్ అంతే బీజేపీ అంతే అండి ఈ విషయంలో. ఈయన బాబు గారి చెప్పులు, యనమల రామకృష్ణుడు గారి చెప్పులు ఎవరు రేవంత్ రెడ్డి గారు మోస్తారు, అక్కడ బండి సంజయ్ గారు అమిత్ షా గారు చెప్పులు మోస్తారు. ఇద్దరు చెప్పులు మోసే వారికి అధికారం ఇచ్చారు. తెలంగాణ ప్రజల మనోభావాల మీద దెబ్బ కొట్టే ప్రయత్నమే చేస్తా ఉంటారు. విషయానికి వస్తే మరి బండి సంజయ్ గారు పూర్తి స్థాయిలో రేవంత్ సర్కార్ కు అండదండలు ఇస్తూ ఆయన్ని కాపాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక్కడ ఈటెల రాజేందర్ గారు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అసత్య ప్రచారం ఏదైతే ఉన్నదో, తెలంగాణ ప్రభుత్వము కేసీఆర్ ప్రభుత్వం గత ప్రభుత్వము 8,000 కోట్ల అప్పు చేసింది, 7,000 కోట్ల అప్పు చేసింది అని చెప్తున్నటువంటి ఏదైతే అసత్య ప్రచారం ఉన్నదో దాన్ని తిప్పికొడుతూ జరిగిన అప్పెంతో ఆయన చెప్తా ఉన్నారు. ఇది నిజమని చెప్తా ఉన్నారు. అట్లాగే కాళేశ్వరం మీద కూడా అవినీతి లేదని చెప్పేసి జరిగింది ఆయన కుండ బద్దలు కొట్టినట్టు ఆయన బీజేపీలో ఉన్నప్పటికీ వాస్తవాలు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఒక ఉద్యమకారుడు, ఈటెల రాజేందర్ గారు ఉద్యమకారుడు, తెలంగాణ వాది, యావత్ తెలంగాణకు సుపరిచితులు. సరే ఆయన ఏ రకంగా వెళ్ళిండ్రో బీజేపీలోకి వెళ్ళిండ్రు. మరి అక్కడ వాస్తవాలు మాట్లాడితే కేసీఆర్ గారిని నిరసిస్తలేరు కాబట్టి, కేసీఆర్ గారిని వ్యతిరేకిస్తలేరు కాబట్టి వాళ్ళ ఆయనను బయటకు పంపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈటెల రేవంత్ సర్కార్ కు వ్యతిరేకంగా మాట్లాడుతా ఉన్నారు, కాంగ్రెస్ సర్కార్ కు వ్యతిరేకంగా మాట్లాడుతా ఉన్నారు. మరి అక్కడ బడేబాయ్ చోటేబాయ్ బంధం కొనసాగుతా ఉంది. ఈ బంధం దృఢంగా ఉండాలి అనేటువంటి ఈ కుట్రలో భాగంగానే ఈటలను బయటకు పంపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది స్పష్టమండి. బండి గారు ఇందాక సోదరులు అన్నట్టు బండి గారు మరి 8 మంది ఎంపీలు, ఆ ఎంపీల్లో 2 మంత్రులు, తెలంగాణ రాష్ట్రానికి జరిగింది ఒరిగింది శూన్యం. నాడు మరి ఇప్పుడు చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు, నేను సత్సంబంధాలు కొనసాగిస్తున్నా, ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా కలుస్తూ ఉన్నాను. ఏ సత్సంబంధాలతో ఏ మేరకు తీసుకురాగలిగారు రాష్ట్రానికి? మరి ఇట్లా ప్రశ్నించే వాళ్ళని పార్టీలోంచి పంపిస్తే మీరు రేవంత్ సర్కార్ ను అనుకూలంగా మీరు మాట్లాడుతా ఉంటే, ఇక్కడ ఉన్నది రేవంత్ సర్కారా, బీజేపీ సర్కారా, టీడీపీ సర్కారా అర్థం కాని అయోమయ పరిస్థితి తెలంగాణలో ఉన్నది. ఇప్పుడు పొమ్మనలేక పొగ పెడతా ఉన్నారు. అయినప్పటికీ ఈటెల గారు పోరాడుతారు. తప్పకుండా తెలంగాణ ప్రయోజనాల కోసం తను మాట్లాడతారు. ఏది నిజం ఏది అబద్ధం అనేది మాట్లాడతారని ఆశ అయితే ఉన్నది. పార్టీ విధానం లేదు, బీజేపీ తెలంగాణకు మేలు చేయాలని లేదు. అయినప్పటికీ ఈటెల గారు ప్రయత్నం చేస్తున్నట్టు అనిపిస్తా ఉంది. కానీ వీళ్ళందరూ దానికి సహకరించాలి కదా. ఇప్పుడు ఉన్నది వాళ్ళు ఉండి నడిపిస్తున్నటువంటి రేవంత్ సర్కారు. ఆయన చెప్పిండు తన బడి ఏదో, తన విద్యాభ్యాసం అక్షరాభ్యాసం ఎక్కడ చేసిండు, కాలేజీ చదివి ఎక్కడ చదివిండు, తాను ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాడు, అనుకోకుండా ఉద్యోగం చేస్తున్నాడు ఇక్కడ ఏది కాంగ్రెస్ పార్టీలో. మరి కాంగ్రెస్ పార్టీలో ఉద్యోగం ఆయన చేస్తా ఉన్నాడు. ఈ పార్టీ ఏదైతే బడిలో చదివచ్చిండో, ఏదైతే కాలేజీయో వాళ్ళు ఈయనను కాపాడే ప్రయత్నంలోనే ఇట్లాంటి ప్రజాస్వామ్యవాదులను పక్కన పెట్టే ప్రయత్నం అయితే, తెలంగాణ వాదులను ప్రజాస్వామ్యవాదులను పక్కన పెట్టే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. సరే ఈ నిమడలేరు. మరి రాజాసింగ్ గారు అండి, ఆయన పూర్తిగా మతవాది కదా, ఆయన హిందుత్వవాది కదా, ఆయన ఎందుకు పక్కకు పెట్టిండ్రు? పోనీ పార్టీ ఆర్ఎస్ఎస్ భావజాలం ఉంటేనే దగ్గరికి తీస్తుంది, ఆర్ఎస్ఎస్ భావజాలం ఉంటేనే, హిందుత్వ భావజాలం ఉంటేనే కొనసాగనిస్తుంది, అధికారం ఇస్తుంది అనుకోవడం అయితే కరెక్ట్ కాదనిపిస్తుంది. రాజాసింగ్ గారు ఆ రాజీనామా అంగీకారంతోనే మరి అది స్పష్టమవుతా ఉన్నది. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ ప్రజలు ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్, ఇటు టీడీపీ కలగలిపి ఆడుతున్నటువంటి ఈ డ్రామాలు, అటు బనకచెర్ల విషయంలోనైతేనేంది, తెలంగాణ ప్రయోజనాలు అన్నిటి విషయంలోనైతే, ఈ 20 నెలల పాలనలో ఒక్కసారైనా ప్రజా సమస్యల మీద గొంతిప్పినటువంటి దాఖలా ఉన్నదా? బండి సంజయ్ గారు గాని, మరో మంత్రి గారు గాని, ప్రజలు అటు హైడ్రా మీద అయితే ఈటెల రాజేందర్ గారు మాట్లాడుతారు, మళ్ళీ హైడ్రా బాధితుల పక్షాన ఈటెల రాజేందర్ గారు మాట్లాడతారు,
బీఆర్ఎస్ మాట్లాడుతుంది. ఏ రకమైన ప్రజా సమస్యలు ఉన్నా మరి ఇటు బీఆర్ఎస్ బీఆర్ఎస్ మాట్లాడాలి, బీఆర్ఎస్ పోరాడాలి. బీజేపీ ప్రతిపక్ష పాత్ర ఒక్కనాడు కూడా పోషించలేదండి. 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నప్పటికీ రాష్ట్రానికైతే, తెలంగాణ రాష్ట్రానికైతే వీళ్ళ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు.